మేడారం ప్రణాళికలో మరో కీలక మలుపు తిరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో అభివృద్ధి పనులు వేగం అందుకోనున్నాయన్న నమ్మకం ప్రజల్లో కలిగింది. ఈ పర్యటన సూపర్ సక్సెస్ కావడంలో మంత్రి సీతక్క కృషి ప్రధాన కారణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మొదటి నుంచి మేడారం అభివృద్ధి ప్రణాళికపై పట్టుదలగా వ్యవహరించిన సీతక్క పూజారులను ఒప్పించడంలోనూ అన్ని శాఖల సమన్వయం తీసుకురావడంలోనూ కీలక పాత్ర పోషించారు. స్వయంగా సీఎం ను మేడారంకు తీసుకురావడంలో విజయవంతమైన సీతక్క అభివృద్ధి పనులను దగ్గర నుండి పరిశీలించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్ల అభిప్రాయాలు స్వయంగా విని మేడారం మహాజాతరలకు యజ్ఞంలా పనులు పూర్తి చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేయడం ప్రత్యేకత. 2 గంటలకు పైగా గిరిజన ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించి మేడారం కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం అని హామీ ఇవ్వడం స్థానికులకు ఉత్సాహం నింపింది. సమ్మక్క సారలమ్మ తల్లుల ఆశీస్సులతోనే సీఎం అయ్యానని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సభలో హర్షధ్వానాలు రేపాయి. ఈ పర్యటన మేడారం అభివృద్ధికి నాంది పలికిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరి అదే విధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ చైర్మన్లకు అందరికి దయచేసి, ఎందుకంటే సమయం చాలా 11 గంటల నుంచి వచ్చారు కాబట్టి ఈ రోజు నాకు ఎంతో జీవితం ధన్యమైంది. ఒకే ఒక కోరిక, సమ్మక్క సారలమ్మ చరిత్ర మరి ఇప్పటికి 13వ శతాబ్దంలో మొదలైతే మరొక 1000 ఏళ్ళు ఉండాలి. అది ఎట్లా సాధ్యమవుతుందంటే మా సోదరుడు సమ్మక్క సారలమ్మ ప్రతి జాతరకు విచ్చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారితోటే సాధ్యమైనటువంటి నమ్మకంతో ఈ రోజు సమ్మక్క సారలమ్మకు ఒకటే కోరుకున్నా, నాకు ఒక్క అవకాశం తల్లులారా అధికారికంగా జాతర నిర్వహించే అవకాశం ఇవ్వండి. మీ కీర్తి, మీ ప్రతిష్ట, తల్లుల యొక్క గొప్పతనం 1000 ఏళ్ళు ఉండే విధంగా నేను అదే విధంగా మా సోదరుని ఒప్పించి మెప్పించి తీసుకొస్తాను ఒప్పుకున్నా. కానీ నేను అడగక ముందే, నేను అడిగింది ఆవగింజ అయితే వాళ్ళు మరి ముఖ్యమంత్రి గారు ఏదైనా పర్వాలేదు తల్లుల కోసం నేను సిద్ధంగా ఉన్నా, చేస్తాను ముందుకొచ్చినందుకు నిజంగా ఇంతకంటే గొప్ప అవకాశం, గొప్ప కోరికలు మేమేమి కోరం. కాబట్టి దేవుడు బాగుంటే, దేవుడి గుడి బాగుంటే, సమ్మక్క సారలమ్మ ప్రతిష్ట బాగుంటే ఖచ్చితంగా సకల జనులు బాగుంటారు. ఆ రోజు పాదయాత్ర కూడా చేసేటప్పుడు నేను భయపడ్డా, కానీ సమ్మక్క సారలమ్మలు ఆదివాసి బిడ్డలే, ఆదివాసి ప్రాంతంలోనే పుట్టిన, కానీ సకల కులాలకు, సకల జనులకు, సకల మతస్థులకు ఇక్కడ మరి కొంగు బంగారంలా కోరికలు తీరుస్తున్న తల్లులు కాబట్టి రేవంత్ అన్న మీద కూడా ఆ తల్లుల దీవెన ఉంటది, ప్రజల దీవెన ఉంటదని ఆ రోజు కూడా నేను కోరుకున్న ఆ సంకల్ప బలం, ముఖ్యమంత్రి గారి ఆనాటి పిసిసి అధ్యక్షులుగా సంకల్ప బలం సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచి పాదయాత్ర చేసి మళ్ళీ జాతరకు 1 ఇయర్ లో మరి ముఖ్యమంత్రి హోదాలో సమ్మక్క సారలమ్మ దగ్గరకు వచ్చారు. అదే కాకుండా ఈ రోజు కూడా ఏ ముఖ్యమంత్రులు ముందస్తుగా రాలే. ఈ రోజు గుడి ఎట్లా నిర్మాణం జరగాలి, ఆచారాలు సాంప్రదాయాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడికి రావడం అనేది ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత ఇలవేల్పులుగా ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ తల్లులకు వారిచ్చే గౌరవం, వారికి ఉన్న భక్తిని ఇది నిదర్శనం అని తెలియజేస్తూ ఇప్పుడు మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారిని మన సోదరుడు కోరుతుంది వేదిక. మీకు తెలుసు, ఒక బెండలపాడు ఆదివాసీ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు అదిగో ఇప్పుడు
పెద్దల యొక్క ఆలోచన, ఆదివాసీ సోదరుల యొక్క కోరిక మేరకు ఈ ప్రభుత్వం ఈ ప్రణాళికను తీసుకొని వచ్చింది. 100 రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి అని ఈనాడు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది. జనవరి 28 నుంచి జనవరి 31 వరకు ఏదైతే ఈ సమ్మక్క సారలమ్మ జాతర జరగబోతుందో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఈ మధ్య విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడికి ఆశీర్వాదం కోసం వస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరగాలి అంటే రాత్రి భవన్లు ఇక్కడ పనులు జరగాలి. పొద్దుటి పూటనే పని చేస్తే సమయం సరిపోదు, రాత్రి సమయంలో కూడా పని చేయాలి. మరి ఇక్కడ నిపుణులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళకి అన్ని వసతులు చూసుకోవాల్సిన బాధ్యత స్థానికులదే. ప్రభుత్వం ఎన్ని చేసినా కొంత మేరకే ఉపయోగం ఉంటుంది, కానీ స్థానికుల భాగస్వామ్యం ఉంటే 100% ఈ కార్యక్రమం వేగంగా ముందుకు వెళ్తుంది. ఇవాళ సమ్మక్క సారలమ్మ గద్దెలే కాదు, జంపన్న వాగు నిర్మాణం గురించి భక్తులు రావడానికి, భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళడానికి కూడా రహదారుల నిర్మాణం కోసం కూడా ఈరోజు నేను అధికారులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఆదేశాలు ఇచ్చిన, నెలలో 3-4 సార్లు ప్రతి వారం ఇన్ఛార్జ్ మంత్రిగా వారు ఖచ్చితంగా ఇక్కడికి పర్యటన చేయాల్సిందే, ఈ పన్నులను పర్యవేక్షించాల్సిందే. రాబోయే 100 రోజులు ఇందులో భాగస్వాములు అయ్యే వాళ్ళందరికీ నేను సూచన చేసిన, మనం అయ్యప్ప మాల వేసుకుంటే ఎట్లయితే మాల వేసుకొని భక్తితో ఉంటామో సమ్మక్క సారలమ్మ మాల వేసుకోండి, భక్తితో ఇక్కడి పనులను పూర్తి చేయండి అని చెప్పి మా అధికారులకు, మా సాంకేతిక నిపుణులకు, మా ప్రజా ప్రతినిధులకు సూచన చేసిన. అందుకే మిత్రులారా, మళ్ళీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రాంగణానికి నేను వస్తా. ఈసారి జాతరను అద్భుతంగా చేసుకుందాం. ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కుంభమేళకు మీరు 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మరి మా ఆదివాసీ కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి ఇవ్వడానికి కానీ, జాతీయ పండుగకు గుర్తించడానికి కానీ వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు. దయచేసి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే మీకు ఆ హోదా వచ్చింది. నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి అయినరు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. కుంభమేళానే కాదు, ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యనే దేవాలయాలు కాదు, ఈనాడు తెలంగాణ ప్రాంతంలో ములుగు అడవుల్లో ఇక్కడ ఉన్న సమ్మక్క సారలమ్మ కూడా ఒక గొప్ప దేవాలయం, ఒక చరిత్ర ఉన్నది. ఒక పోరాట పటిమతో పౌరుషానికి మారు పేరు, రాచరికం మీద తిరుగుబాటు చేసి జెండా ఎగరేసిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి. దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇవ్వకపోతే మీ ఇష్టం, నేనేమనను. కానీ సమ్మక్క సారలమ్మ అన్ని గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ ఉదయం బయలుదేరే ముందు వర్షం ఉంటుంది, హెలికాప్టర్ పోదు సార్ అన్నారు. అంటే నేనన్నా, మీరేం చింత చేయకండి, ఏర్పాట్లు చేసుకోండి, సమ్మక్క సారలమ్మ వచ్చే అడ్డంకులను అన్ని తొలగిస్తుందని మా అధికారులకు నేను చెప్పిన. మేఘాలు కమ్ముకొచ్చినట్టు వర్షం కురిసిన వాతావరణం ఉన్న మేఘాలన్నీ కూడా ఎక్కడికక్కడిగా విడిపోయి ఈనాడు ఇక్కడికి వచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రకృతి పూర్తిగా సహకరించింది. ఇవాళ ప్రకృతి ఒడిలో, ప్రకృతి వనంలో ఈరోజు ప్రకృతికే దేవతగా, దేవుళ్ళుగా ఈరోజు మనం కొలుసుకుంటున్న సమ్మక్క సారలమ్మ గద్దె మరియు ప్రాంగణ పునర్నిర్మాణానికి ప్రకృతి పూర్తిగా సహకరించింది. సమ్మక్క సారలమ్మలు ఆశీర్వదించారు. ఇక మనం ఈ సంకల్పం తీసుకొని కార్యక్రమం పూర్తయ్యే వరకు మనందరం కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. మన రేవంతన్న నిగ్గదీసి అయ్యే మునగాడు.
నియోజకవర్గానికి 3,500 ఇల్లు, 4,50,000 ఇందిరమ్మ ఇల్లు పేదోళ్ళకు అందించిన తర్వాత మరి ఆదివాసీలు గిరిజనులకు సరిపోవడం లేదు అని నా దృష్టికి ఎమ్మెల్యేలు తెస్తే ఐటీడీఏ ప్రాంతాలలో అదనంగా గిరిజనులకు ఆదివాసీలకు మళ్ళీ 22,000 ప్రత్యేకంగా ఇల్లు ఇచ్చి ఆదివాసీ బిడ్డలు ప్రతి వాళ్ళు సొంత ఇంటిలో ఉండాలి అని మన ప్రభుత్వం ఈరోజు ప్రణాళికలు తీసుకున్నది. ఈ విధంగా ఏ విషయం వచ్చినా వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా కోట ఇవ్వాల్సిందే, అదనంగా ఇంకొంత ఇవ్వాలి. ఎందుకంటే దశాబ్దాలుగా వాళ్ళకి అన్యాయం జరిగింది, నష్టం చేకూరింది. కాబట్టి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నాలు చేయాలి అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందుకే ఈనాడు సన్న బియ్యం ఇచ్చిన, రేషన్ కార్డులు ఇచ్చిన, రైతు రుణమాఫీ చేసిన, రైతు భరోసా పథకాన్ని అమలు చేసిన, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన, ఈరోజు దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన, ఆదివాసులను గిరిజనులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏ విధంగా మేలు జరుగుతుందో దాని ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈనాడు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. గతంలో లేనంత గొప్పగా ఈనాడు దళితులకు, గిరిజనులకు మన మంత్రివర్గంలో కానీ మన ప్రభుత్వంలో కానీ ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పరిపాలనలో భాగస్వాములు చేసుకుంటూ ప్రణాళికబద్ధంగా వాళ్ళ అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇవాళ మిత్రులారా, ఈ కార్యక్రమం ఈరోజు సమ్మక్క సారలమ్మ గద్దెల మరియు ప్రాంగణ అభివృద్ధి పునర్నిర్మాణ కార్యక్రమము జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం. ప్రతి మనిషి జన్మిస్తుంటాడు, మరణిస్తుంటాడు, కానీ కొద్ది మందికే అరుదైన అవకాశాలు వస్తుంటాయి. ఈనాడు నాకు, మా సీతక్కకు ఒక అరుదైన అవకాశం సమ్మక్క సారలమ్మ గద్దెలు మరియు ప్రాంగణ పునర్నిర్మాణం